వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సింహాచలం గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు. ఎమ్మెల్యే గంటా సమక్షంలో సమీక్షా సమావేశం. పాల్గొన్న కలెక్టర్, ఎంపీ. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా నరసింహ కిషోర్ బాధ్యతల స్వీకరణ. శాంతి భద్రతల పర్యవేక్షణ ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో జర్నలిస్టుల నిరసన. జర్నలిస్టుల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. వివరాల్లోకి వెళితే, తిరుపతి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేద్దామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఇదొక ప్రధాన వేడుక అని, దీన్ని విజయవంతంగా నిర్వహించవలసిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 20, 21వ తేదీలలో జరగబోయే గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సింహాచలం కొండ దిగువన ఉన్న కే కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పలు అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. సింహగిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ స్టాళ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులందరూ బాధ్యతగా, జాగ్రత్తగా పనిచేయాలని, ఇటు ప్రభుత్వానికి అటు అధికార యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని పేర్కొన్నారు. వచ్చేసారు, వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా గండి బాబుజీ గారు వచ్చారు, వారికి కూడా షాప్ పోలీస్ జీవీఎంసీ వారు డిపార్ట్మెంటల్ సైడ్ ఉన్న ఇష్యూస్ చెప్పారు సార్. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి నరసింహ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా ఏఆర్ గార్డు నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు, డిఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని, ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్, డిఎస్పీ డి ప్రభాకర్, ఇన్స్పెక్టర్లు సూరి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులంతా ఇక్కడి నుంచే ఉన్నారు. అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పీ పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే డీసీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు. సెకండ్లీ, రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్, క్లీన్ పోలీసింగ్, ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం. అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్, బికాస్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి. కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము కూడా మానవ మాత్రమే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ, లేకపోతే కానిస్టేబుల్స్ కానీ, పైన ఉన్న ఆఫీసర్స్ కానీ, లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి. సర్టైన్ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో, ఏదైతే మహిళా రక్షణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల స్థానిక బస్టాండ్ సర్కిల్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు ఘటించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి మీడియా పట్ల విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం అత్యంత దురదృష్టకరమని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే రాజ్యాంగాన్ని రచించుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మీడియా ప్రతినిధుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అస్కర్, జిల్లా ఏపీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డి మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కొంతమంది తామే సొంతంగా రాజ్యాంగాన్ని రచించుకున్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు విజయసాయి రెడ్డి పైన వచ్చిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ అది నిజమో కాదో తేల్చుకోవాల్సిన బాధ్యత ఆయనది. మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను ఆయనే ఏదో మేము కక్ష కట్టి మీడియా వల్ల ఆయన మీద విమర్శలు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి మాట్లాడడం, కొంతమంది మీడియా ప్రతినిధుల పట్ల అనుచితంగా మాట్లాడడం అత్యంత బాధాకరం. విజయసాయి రెడ్డి ఏదైనా ఉంటే కోర్టులో చూసుకో లేదా న్యాయ పోరాటం చేసుకో, అంతేగాని మీడియాలో ఏదో కథనాలు వచ్చాయని నీ మీద నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై విజయసాయి రెడ్డి లాగా ఎవరైనా మీడియా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా జర్నలిస్టులంతా ఏకమై తిరగబడతామని చెప్పి హెచ్చరిస్తూ విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని జోన్ 2 డీసీపీ తుహాన్ సిన్హా చెప్పారు. గాజువాక పోలీస్ కాంప్లెక్స్లోని తన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2017 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన తనకు ఇక్కడ బాధ్యతలు అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు, డీజీపీ, సిపిలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో గంజాయి మార్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ఇచ్చిన ఆదేశాలపై చర్యలు ప్రారంభించామని తెలిపారు. గంజాయి నివారణపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. చాలామంది గంజాయికి బానిసలై వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూరల్ ప్రాంతాల నుండి సిటీలోకి వస్తున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. గంజాయి అమ్మినా, సేవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. And I'm very sure that professional policing which is going on in Visakhapatnam city, adi nenu continue chestanu. In my tenure as a DCP2, na main focus క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ పైన ఉంటుంది. సెకండ్, ఇది గాంజాయి విషయం మీద కూడా మనం స్ట్రిక్ట్గానే యాక్షన్ తీసుకుంటాము యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ డీజీపీ సార్ అండ్ ఆనరబుల్ సిపి సార్. థర్డ్లీ, మనకి ప్రొఫెషనల్ పోలీసింగ్ యాజ్ ఐవ్ ఆల్రెడీ మెన్షన్, దాని మీద నాది ఎక్కువగానే ఫోకస్ ఉంటుంది. ఎస్పెషలీ పెటిషనర్స్ గ్రీవెన్సెస్, క్విక్ రిడ్రెసెస్, అండ్ సెకండ్ వాళ్ళకి ఫాలోఅప్స్ సో దాట్ ఎవ్రీ వాయిస్ ఇస్ హర్డ్ and every cognizable cases are registered as FIR. So 100% cognizable cases FIR registration మీద కూడా మనం ఫోకస్ పెడతాము. అండ్ పబ్లిక్ అవుట్రీచ్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ దాని మీద కూడా నా ఫోకస్ ఉంటుంది. నెంబర్ 2, ఇది విశాఖపట్నం సిటీలో మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎస్పెషలీ యూత్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. దాని మీద కూడా ఆల్రెడీ ఫోకస్ స్టార్ట్ అయింది. పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్లో మీటింగ్స్ అన్నీ మనం చేస్తూ ఉన్నాము పోలీస్ సైడ్ నుంచి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి. అది మనం కంటిన్యూ చేస్తాం. ప్లస్ కమింగ్ ఫార్వర్డ్ మనకి కొద్దిగా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి ఆన్ గాంజాయి కన్జ్యూమర్స్ ఆల్సో, నాట్ జస్ట్ ట్రాన్స్పోర్టర్స్. కన్జ్యూమర్స్ పైన కూడా మనం ఫోకస్ పెడతాము, యాక్షన్ తీసుకుంటాము. అండ్ లాస్ట్లీ, యాజ్ ఆనరబుల్ సీఎం సార్ హ్యాస్ సెడ్, మనకి మెయిన్ ఫోకస్ కింగ్ పిన్స్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ పైన పెట్టుకోవాలి. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఏకశిలపై వెలిసిన సీతారామలక్ష్మణ మూర్తులను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. రామాలయం ఎదుట టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు వీణ రాఘవాచార్యులు మాట్లాడుతూ భజన కార్యక్రమాల వల్ల భక్తుల మానసిక ఉల్లాసం, భక్తిభావం పెంపొందిస్తాయన్నారు. అనాదిగా నారదుడు వీణతో విష్ణునామ సంకీర్తనలు చేస్తూ ఆకాశం అంతా తిరిగేవారని తెలిపారు. త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి రామనామ స్మరణ చేసేవారని వివరించారు. ఏకాదశి తిరుమల దేవస్థానం వారు అన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఈ భజన కార్యక్రమాన్ని గురించి ఇంట్రడక్షన్. చోరీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఇన్ఛార్జి డీఎస్పీ యు నరసింగప్ప వివరాలు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పాకాల సిఐ ఏ శ్రీరాముడు ఆధ్వర్యంలో పాకాల ఎస్ఐలు పి మహేష్ బాబు, ఆర్ లోకేష్ కుమార్ సిబ్బంది కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నెండ్రికుంట అండర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పెనుబూరు వైపు నుండి 2 ద్విచక్ర వాహనాలలో 4 వ్యక్తులు వస్తుండటంతో పోలీసులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించారని తెలిపారు.
వారిని పట్టుకొని విచారించినట్లు చెప్పారు. ఈ నలుగురు వ్యక్తులు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేయటం, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనం, రోడ్లపై ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బ్యాటరీలు దొంగలించి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసేవారని పేర్కొన్నారు. 16వ తారీఖు నీండ్రగుంట దగ్గర మహిళలో గొంతులో నుంచి లాక్కెళ్ళినటువంటి బంగారు చైన్తో సహా పెనుమూరు, పూతలపట్టు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగానే చైన్ స్నాచింగ్స్, తర్వాత తవణంపల్లి పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఒకటి పగలుపూట దొంగతనం చేసి అందులో సుమారు 10 గ్రాములు 10.5 గ్రాములు వివిధ రకాల చిన్న చిన్న ఆభరణాలు దొంగతనం జరిగింది. వీళ్ళు అరెస్టు చేసి వారి నుండి మొత్తం 87 గ్రాములు అంటే సుమారు 5 లక్షల విలువ చేసేటటువంటి వివిధ బంగారు ఆభరణాలను, వారు నేరానికి ఉపయోగించినటువంటి 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిలు వచ్చేసి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు మురళి అనే వ్యక్తి, ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి వావిళ్ళ తోట, వాళ్ళ బ్రదర్ బాబు అని వాళ్ళది కూడా ఓన్ బ్రదరు. వీళ్ళ గతంలో కొంత నేర చరిత్ర ఉంది. తిరుపతి సిసిఎస్లో వీళ్ళపైన కేసులు ఉన్నాయి. ఈ బాబు అనేటువంటి చిన్న పిల్లోడు అప్పుడు బాల వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని పార్వతీపురం మండలం డోకిసిల గ్రామానికి చెందిన మృతుడు క్రిమిడి రవి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుడికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో మన్యం జిల్లా ఏరియా ఆసుపత్రిలో చేర్పించామని, అయితే సరైన వైద్యం అందకపోవడంతో మరణించాడని ఆరోపించారు. వైద్యులు మాత్రం రవి చనిపోవడానికి పచ్చ కామర్లే కారణమని అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయాడని అంటున్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీ కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి 1,00,000 తులసి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎల్లపు మహాలక్ష్మీ నాయుడు, ప్రభా, మోహన్ల సాయంతో వెండి శటగోపం, పళ్ళెం, పంచపాత్రను అందజేశారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, కమిటీ చైర్మన్ దొడ్డి రమణ పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి. 2016 మందితో సామూహిక పారాయణం ఏర్పాటు చేశారు. బొడ్డేటి అప్పారావు, రమాదేవి దంపతుల ఆర్థిక సహాయంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెంటకోట నాగేశ్వరరావు, మాజీ సైనిక ఉద్యోగి హనుమంతరావు, అగ్గాల హనుమంత్, కొండలరావు, గణేష్, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, రెయ్యి విశ్వనాథం, జమిని కోటేశ్వరరావు, ఆలయ సేవకులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది. ఈరోజు తొలి ఏకాదశి రోజు అసలు మామూలుగా అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాం ఇంటికి. కానీ ఏంటో ఈ కొండ మార్చం ఉదయం వచ్చే గుడికి ఎక్కడే ఉండిపోయాం, వెళ్ళాలనిపించలేదు. కానీ వచ్చిన వాళ్ళకి బాగా ఆదరించారు ఆలయ కమిటీ వాళ్ళు. కానీ స్వామి మాత్రం నిజంగా నిదర్శనమేనండి. మనం ఏమనుకున్నా సరే అది జరుగుతుంది అని నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం మీదే నేను ఫస్ట్ వచ్చాను. తెలియలేని వాళ్ళందరినీ కూడా ఈరోజు మా కోలాట సంస్థ తరఫున కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ ఉదయం వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ ఆలయం తరపుని తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తున్నారు. ఉత్సవ విగ్రహదాతలు కూడా వారు మరి ఈరోజు అన్న సమారాధన ఇంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి రోజున వచ్చి వారు మహాప్రసాదం మేము పెడతామండని చెప్పుకోవడం. అలాగే స్వామివారికి మరి ఏదైతే వైఎం నాయుడు గారు, ప్రభా గారు దంపతులు వారు కూడా స్వామివారికి పోయిన ఆరు వచ్చారు, ఉండి ఇచ్చెళ్ళారు. ఈ వారం వచ్చారు. మళ్ళీ స్వామివారికి ఎండి శతకోపం, మరి అలాగే ఎండి పళ్ళెం, స్వామివారికి పంచపాత్ర కూడా వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మనం కాదు, స్వామికి ఏం కావాలో, ఎవరి చేత తీసుకోవాలో, ఏ భక్తులకి వెళ్ళి కనబడాలో, ఎవరి చేత ఏం తీసుకోవాలన్నది కూడా ఆయన ఇష్టం, ఆయన అనుగ్రహం. మేమంతా నడిచేది ఈ కార్యక్రమంలో నిలబడ్డది మేమంతా నిమిత్త మాత్రులు మాత్రమే. ఇలా జరగాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు, ఊహించలేదు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆఫీస్ ఆవరణలో సంఘం జిల్లా అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అధ్యక్షతన బ్యాంక్ అధికారులతో మాజీ సైనికుల ములాఖాత్ నిర్వహించారు. మాజీ సైనికులకు మరియు వితంతువులకు పలు అంశాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాపట్ల మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆనందబాబు అవగాహన కల్పించారు. మాజీ సైనికులకు బ్యాంక్ పరంగా వర్తించే అనేక సదుపాయాల గురించి వివరించారు. సైనికుల కోసం ఎన్నో ఉపయోగాలతో ప్రవేశపెట్టిన డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ గురించి
పెన్షన్లపై వర్తించే లోన్ల గురించి, క్రెడిట్ డెబిట్ కార్డుల గురించి తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావును ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సహా బ్యాంక్ అధికారులు దుశ్శాలతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందించారు. చాలా అనుమానాలు కూడా తీర్చుకున్నారు వీళ్ళు. అందులో వీళ్ళందరూ చాలా మంది మీ కస్టమర్లే, మాక్సిమం చాలా మంది కాదు, మాక్సిమం అందరూ మీ కస్టమర్లే. మా చాలా ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు, ఎమ్మెల్యే గంటా సమక్షంలో సమీక్షా సమావేశం, పాల్గొన్న కలెక్టర్, ఎంపీ. తూర్పుగోదావరి జిల్లా నూతన ఎస్పీగా నరసింహ కిషోర్ బాధ్యతల స్వీకరణ, శాంతి భద్రతల పర్యవేక్షణ ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో జర్నలిస్టుల నిరసన, జర్నలిస్టుల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.